నవోదయాలో ఈ ఇయర్ నుంచి మనకి ఈవీఎస్ బిట్స్ కూడా ఉంటాయి. మొత్తం ఈవీఎస్ బిట్స్ 20 ఉంటాయి. 20 బిట్స్ కి 25 మార్క్స్. సో మనకి మెంటల్ ఎబిలిటీలో 40 మార్క్స్ తగ్గించేసి 40 బిట్స్ తగ్గించేసి 40 to 20 చేసి ఇప్పుడు ఈవీఎస్ 20 కలిపారు. మొత్తం మెంటల్ ఎబిలిటీ 25 మార్క్స్, ఈవీఎస్ 25 మార్క్స్. ఓకే, ఇది ఫిఫ్త్ క్లాస్ ఎన్సీఆర్టీ బుక్ అంటే నేషనల్ వైడ్ ఎగ్జామ్ కాబట్టి ఇది నేషనల్ వైడ్ లో ఎగ్జామ్ టెక్స్ట్ బుక్ లోయే వస్తాయి. మనం తెలుగు మీడియంలో పెడతాం కాబట్టి ఇవి మెయిన్ కాన్సెప్ట్ నేర్చుకుంటే తెలుగులో చదివితే మీకు ఈజీగా అర్థమైపోతాయి. సో ఫస్ట్ టాపిక్ వచ్చి వాటర్, ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్. అంటే వాటర్ గురించి నేర్చుకుంటున్నాము. ఇది వాటర్ సంబంధించిన లెసన్. ద ఎసెన్స్ అంటే ఈ లైఫ్ కి ఇది అవసరం. ఏమవసరం మనకి? ఏమవసరం? లైఫ్ కి ఏమవసరం? వాటర్. ఈ వాటర్ గురించిన లెసన్. ఓకే, ఎర్త్స్ సర్ఫేస్ ఈస్ కవర్డ్ విత్ 3/4 వాటర్. అంటే ఎర్త్స్ అంటే మన భూమి మీద ఉన్న మొత్తం వాటర్ ఎంత అంటే 3/4. అంటే భూమిని గనక 4 భాగాలు చేస్తే అందులో 3 భాగాలు వాటరే, సముద్రాల కింద. ఒక్క భాగం మాత్రమే భూమి ఉంది. సో 3/4 వాటర్. భూమి మీద 3/4 వాటర్. అంటే భూమిని గనక 4 భాగాలు చేస్తే ఈ 4 భాగాల్లో 3 పార్ట్స్ వాటర్ ఉంది, 1 పార్ట్ మాత్రమే భూమి ఉంది. అంటే వాటర్ ఎక్కువ పార్ట్. ఆ వాటర్ ఎంత పార్ట్ అంటే 97% సాల్టీ ఓషన్ వాటర్. ఇందులో ఈ వాటర్ ఉంది చూసారా, ఈ వాటర్ 100% అనుకుంటే ఈ 100లో 97% మొత్తం సాల్ట్ వాటర్. అంటే మొత్తం సముద్రాలు. సాల్టీ వాటర్ అంటే సాల్టీ అంటే ఉప్పు నీళ్ళు. మొత్తం 97% ఉప్పు నీళ్ళే. అండ్ 3% ఫ్రెష్ వాటర్, మంచి నీళ్ళు. ఫ్రెష్ వాటర్ అంటే ఏంటి? మంచి నీళ్లు 3%. ఈ మంచి నీళ్లు మనకి ఏ రూపంలో వస్తాయంటే రివర్స్. రివర్స్ అంటే నదులు. రివర్స్ అంటే పాండ్స్ అంటే చిన్న చిన్న కొలనులు. ఓకే, లేక్స్ అంటే చెరువులు. ఓకే, పాండ్స్ అంటే మన దగ్గర ఉన్న చిన్న చిన్న కొలనులు. లేక్స్ అంటే చెరువులు. రివర్స్ అంటే నదులు. ఇవి మాత్రం ఫ్రెష్ వాటర్. ఫ్రెష్ వాటర్ అంటే ఏంటమ్మా? మంచి నీళ్లు, తాగే నీళ్లు. అంటే మనం తాగగలిగే నీళ్లు. మనుషులు కానీ జంతువులు కానీ ఎవరైనా సరే తాగగలిగే నీళ్ళని ఫ్రెష్ వాటర్ అంటాం. ఇది 3% ఉంది. మిగతాదంతా సాల్టీ. సాల్టీ అంటే ఉప్పు నీరు. ఓకే, సాల్ట్ ప్యాన్స్ ఇన్ గుజరాత్. గుజరాత్ తెలుసు కదా, మన ఇండియాలో చివరి బిట్ గుజరాత్, ఇట్ సైడ్ గుజరాత్. ఆ గుజరాత్ లో సాల్ట్ ప్యాన్స్ అంటే ఉప్పుకు సంబంధించిన ఒక గట్టులు గట్టులుగా కట్టి వాటిల్లో మనకి salt pans in Gujarat are large flat areas where seawater is dried to get salt. మనకి సముద్రం నీళ్ళు ఏం చేస్తారంటే, సీ వాటర్ అంటే సముద్రం నీళ్ళు. సముద్రం నీళ్ళని అందులోకి ఆ గట్టులు కట్టి ఆ గట్టుల్లోకి తీసుకొచ్చి ఆ గట్టుల్లో ఉన్న నీరు ఎండిన తర్వాత, డ్రైడ్ ఎండిన తర్వాత మనకి అక్కడి నుంచి ఉప్పు వస్తుంది. ఫస్ట్ ఏం చేస్తాం, మనం సముద్రం నీళ్లు కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసి ఆ ప్యాన్స్ లో పెడతాం. ఆ తర్వాత ఏం చేస్తాం, దాన్ని ఎండనిస్తాం. ఎండనిస్తే అందులో ఏమైతుంది, ఉప్పు ఫామ్ అయింది. ఉప్పు ఫామ్ అయితే ఆ ఉప్పుని మనం కలెక్ట్ చేసుకుంటాం. మనకి ఎక్కువ శాతం వచ్చే ఉప్పు ఈ గుజరాత్ సాల్ట్ ప్యాన్స్ నుంచే వస్తుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సాల్ట్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎక్కువ సాల్ట్ ప్రొడ్యూస్ చేసే ఏరియా ఏది అని అంటే ఏది? గుజరాత్. సాల్ట్ ప్యాన్స్. ఎక్కడ ఉప్పు ఎక్కువ తయారవుతుంది? గుజరాత్ సాల్ట్ ప్యాన్స్. ఓకే, గుజరాత్ సాల్ట్ ప్యాన్స్, అక్కడ సాల్ట్ ఎక్కువ తయారవుతుంది. ఓకే, నెక్స్ట్ జోహర్డ్స్.
జోహట్స్ అనేది రాజస్థాన్ లో ఉంది. ఓకే, స్మాల్ ట్రెడిషనల్ ఎర్తన్ డ్యామ్స్ అంటే మీకు ఇంపార్టెంట్ బిట్సే చెప్తున్నాను, మొత్తం లెసన్ అంతా ఇంపార్టెంట్ ఏదైతే ఉందో అది నేను చెప్తున్నాను. జోహట్స్ ఇన్ రాజస్థాన్, రాజస్థాన్ లో జోహట్స్ అనే ప్రదేశం ఏంటంటే జోహట్స్ అనేవి ఏమంటే ట్రెడిషనల్ అంటే పాతకాలపు ఎర్తన్ డ్యామ్స్, ఎర్త్ అంటే మట్టితో చేసిన డ్యామ్స్. ఓకే, వాళ్ళు స్వతహాగా తయారు చేసుకున్న డ్యామ్స్. బిల్ట్ టు కలెక్ట్ రెయిన్ వాటర్ అండ్ రీఛార్జ్ గ్రౌండ్ వాటర్. గ్రౌండ్ వాటర్ అంటే భూమిలోని నీరు. మనకి గ్రౌండ్ వాటర్ బయటికి ఎలా వస్తుంది అంటే మనకి బావులు తవ్వితే బావుల్లోకి నీళ్ళు వస్తాయి కదా, ఎవరైనా పోస్తున్నారా బావిలో నీళ్లు? నో. అందులోకి నీళ్ళు ఎలా వస్తాయి మనకి? గ్రౌండ్ వాటర్ అంటే భూమిలో ఉన్న నీరు పైకి ఊపుకుంది. అర్థమైందా? మన బావులు తవ్వితే బావిలోకి భూమిలో ఉన్న నీరు బయటకు వస్తుంది. మనం కూడా బోర్ వేయించుకుంటాం కదా, ఆ బోర్ వేయించుకున్నప్పుడు ఏమైతుంది? భూమిలో ఉన్న నీరు పైకి వస్తుంది, అవునా? సో సేమ్ వే ఇక్కడ ఏంటంటే జోహట్స్ అంటే ఏంటంటే రాజస్థాన్ లో ఉన్న జోహట్స్ అంటే ఏంటి అంటే మట్టితో చేసిన డ్యామ్స్ అన్నమాట. ఇవి ఎందుకంటే రెయిన్ వాటర్ ని కలెక్ట్ చేయడానికి అండ్ రీఛార్జ్ గ్రౌండ్ వాటర్. ఇలాగా రెయిన్ వాటర్ కలెక్ట్ చేయడం వల్ల మన భూమిలో ఉన్న నీరు పెరుగుద్ది. రాజస్థాన్ ఎడారి ప్రదేశం కదా, అక్కడ తొందరగా నీరు ఆవిరైపోతుంది. కాబట్టి భూమిలో నీరు ఎక్కువ ఉంటే వాళ్ళు ఎక్కువ కాలం ఉండగలుగుతారు. కాబట్టి భూమిలో ఉన్న నీటిని పెంచడానికి, గ్రౌండ్ వాటర్ లెవెల్ ని పెంచడానికి వాళ్ళు ఏం చేస్తారంటే జోహట్స్ అనే వాటిని కట్టుకుంటారు. గుర్తుపెట్టుకోండి. జోహట్స్ ఎక్కడ ఉన్నాయి? వెరీ గుడ్. రాజస్థాన్ లోని జోహట్స్ ఏంటివి? డ్యామ్స్, ఎర్తన్ డ్యామ్స్. ఏంటవి? ఎర్తన్ డ్యామ్స్ అంటే మట్టితో చేసిన డ్యామ్స్. దేనికోసం ఇవి? కలెక్ట్ రెయిన్ వాటర్. దేనికోసం అది? రెయిన్ వాటర్ ని కలెక్ట్ చేయడానికి. దేనికవి? రెయిన్ వాటర్ కలెక్ట్ చేయడం వల్ల ఏమైతుంది? గ్రౌండ్ వాటర్ పెరుగుద్ది. మన ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఎలా రీఛార్జ్ చేస్తాం? అలాగే గ్రౌండ్ వాటర్ అయిపోతుంటే దాన్ని ఎలా మళ్ళీ రీఛార్జ్ చేసేది? ఎలాగా? రెయిన్ వాటర్. గ్రౌండ్ వాటర్ అంటే ఏంటి? భూమిలో ఉండే వాటర్. గ్రౌండ్ వాటర్ భూమి లోపల ఉంటది. గ్రౌండ్ వాటర్ అంటే దాన్ని పెంచడానికి జోహట్స్ కడతాం. జోహట్స్ అనేవి మట్టితో చేసిన డ్యామ్స్. ఇవి రాజస్థాన్ వాళ్ళు కడతారు. ఓకే, బిట్ వస్తే మీరు అర్థం చేసుకొని పెట్టాలి. తెలుగులో ఉంటుంది, పక్కన ఇంగ్లీష్ లో ఉంటుంది. ఓకే, మీకు జోహట్స్ అనే పదం పక్కన ఇంగ్లీష్ లో కనపడింది అనుకో, వెంటనే దాన్ని జాగ్రత్తగా చదువుకొని ఆన్సర్ పెట్టాలి. ఓకే, ఇది ప్రాక్టీస్ చేయండి. జోహట్. ఓకే, నెక్స్ట్ ఊలర్. ఏమనాలి? ఊలర్ లేక్. ఊలర్ లేక్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది ఎక్కడ ఉంది? ఊలర్ లేక్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఊలర్ లేక్ ఎక్కడుంది? జమ్మూ అండ్ కాశ్మీర్. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఏషియా. అర్థమైందా? ఏషియాలోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏది అని అడిగితే ఏం చెప్తారు? ఊలర్ లేక్. ఏషియా అంటే ఇది మన కాంటినెంట్, మన ఇండియా ఉన్న కాంటినెంట్ ని ఏషియా. ఏషియాలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏది అంటే ఊలర్ లేక్. చెప్పండి, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఏషియా ఏంటి? ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా, ఏషియా. మరి ఇలా అడిగితే ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా అంటే ఏషియా అంటే ఇండియాలో ఉన్నదేగా. ఇది ఇండియా ఏషియాలో ఉన్నదే కాబట్టి ఏషియాలో లార్జెస్ట్ అన్న ఊలర్ లేకే, ఇండియాలో లార్జెస్ట్ అన్న ఊలర్ లేకే. ఓకే, ఏషియాలో లార్జెస్ట్ లేక్ ఏంటి? ఫ్రెష్ వాటర్ లేక్ ఊలర్ లేక్. ఇండియాలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏంటి? ఊలర్ లేక్. ఓకే, అంతే. ఓకే, హెల్ప్స్ రెగ్యులేట్ రివర్ ఫ్లో అండ్ ప్రివెంట్ ఫ్లడ్స్. ఈ ఊలర్ లేక్ ఏం చేస్తుంది అంటే రివర్ ఫ్లో, రివర్ గనక ఎక్కువ వెళ్ళిపోయింది అనుకో మనకి వరదలు వస్తాయి.
సో అది ఆపు చేయడానికి అండ్ ప్రివెంట్ ఫ్లడ్స్. ఫ్లడ్స్ అంటే వరదలు. ఫ్లడ్స్ అంటే వరదల్ని ఆపడానికి ఊలర్ లేక్ యూజ్ అవుతుంది అనమాట. ఓకే, మళ్ళీ ఒకసారి ఇక్కడి వరకే లెసన్ విందాం. ఫస్ట్ మళ్ళీ ఒకసారి చూడండి. మనం నేర్చుకున్న టాపిక్ వాటర్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్. వాటర్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ లెసన్. ఇది 5th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్. 5th క్లాస్ ఎన్సీఆర్టీ. ఈ బుక్ లో నుంచే మనకు బిట్స్ వస్తాయి. ఓకే, సో ఈ బుక్ లోని ఫస్ట్ లెసన్ పేరు వాటర్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్. దీంట్లో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఎర్త్ సర్ఫేస్ ఈస్ కవర్డ్ విత్ 3/4 వాటర్. అంటే ఏంటి, భూమి ఎంత శాతం వాటర్ ఉంది, 3/4. మరి ల్యాండ్ ఎంత శాతం ఉన్నట్టు, 3/4 వాటర్ అయితే ల్యాండ్ 1/4 ల్యాండ్. అర్థమైందా, 4 parts లో 1 part ల్యాండ్. సో 1/4 ల్యాండ్, 3/4 ఓకేనా, క్లియరా? ఎర్త్ సర్ఫేస్ ఈస్ కవర్డ్ విత్ 3/4 వాటర్ అండ్ 1/4 ల్యాండ్. ల్యాండ్ అంటే భూమి. ల్యాండ్ అంటే ఓకేనా. ఈ భూమి మీద ఉన్న మొత్తం వాటర్ 100% అంటే అందులో 97% సాల్టీ ఓషన్ వాటర్. 97% ఉప్పు నీళ్ళే, సముద్రం నీళ్ళే. ఓన్లీ 3% ఫ్రెష్ వాటర్, ఓన్లీ 3% మంచినీళ్ళు. ఈ మంచినీళ్ళు మాత్రమే మనం తాగుతాం. ఇవి తాగడానికి పనికిరావు. ఈ 3% వాటరే మనం తాగుతున్నాం. అదేంటి, రివర్స్. ఎక్కడున్నాయి అవి, రివర్స్, పాండ్స్, లేక్స్. ఓకే, ఈ గుజరాత్ లో సాల్ట్ ప్యాన్స్ లో ఏమైతుంది, ఏమవుతుంది, సాల్ట్ ప్యాన్స్ లో ఏమవుతుంది, ఉప్పు తయారు చేస్తారు. సాల్ట్ ప్యాన్స్ లో ఏం తయారు చేస్తారు, ఉప్పు. ఎక్కడుంది సాల్ట్ ప్యాన్స్ ఎక్కువ, గుజరాత్. ఓకే, మనకు వచ్చే ఉప్పు అంతా ఎక్కువ శాతం ఎక్కడి నుంచి వస్తుంది, గుజరాత్ సాల్ట్ ప్యాన్స్ నుంచి వస్తుంది. ఓకేనా. సాల్ట్ ప్యాన్స్ ఇన్ గుజరాత్ ఆర్ లార్జ్ ఫ్లాట్ ఏరియా. ఫ్లాట్ అంటే ఇలా చదునుగా ఉన్న ఏరియా. వేర్ సీ వాటర్ అంటే ఫ్రెష్ వాటర్. సీ వాటర్, వెరీ గుడ్. సీ వాటర్ అంటే సముద్రం నీళ్లు. ఈజ్ డ్రైడ్ టు గెట్ సాల్ట్. సముద్రం నీళ్ళు ఎండబెడితే, డ్రై అంటే ఎండబెడితే మనకి సాల్ట్ వచ్చింది. నెక్స్ట్ జోహాట్స్ అంటే ఏంటి, ఎక్కడుంది జోహాట్స్, ఏంటివి జోహాట్స్ అంటే, ఎర్తన్ డ్యామ్స్. ఎర్తన్ అంటే మట్టితో చేసిన డ్యామ్స్. ఓకే, మట్టితో ఈ డ్యామ్స్ ఎందుకు చేశారు, నీళ్లు ఆపడానికి. కలెక్ట్ రెయిన్ వాటర్, వాన పడితే ఆ వాటర్ ని కలెక్ట్ చేస్తారు. ఆ రెయిన్ వాటర్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు, ఎందుకు, గ్రౌండ్ వాటర్ ని పెంచడానికి. రీఛార్జ్ అంటే పెంచడానికి, తగ్గిపోయిన గ్రౌండ్ వాటర్ ని మళ్ళీ పెంచడానికి. ఓకే, జోహాట్స్ ఎక్కడున్నాయి, అవేంటి, జోహాట్స్ అంటే ఏంటి, ఎర్తన్ డ్యామ్స్, మట్టితో చేసిన డ్యామ్స్. ఓకే, ఇవి ఎందుకు, కలెక్ట్ రెయిన్ వాటర్. ఈ కలెక్షన్ వల్ల ఏమవుతుంది, రెయిన్ వాటర్ కలెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి, ఊలర్ లేక్ అంటే ఎక్కడుంది ఇది, జమ్మూ అండ్ కాశ్మీర్. ఊలర్ లేక్ ఎక్కడుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. ఇదేంటి, ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఏషియా. ఓకే, ఏషియాలో ఉన్న లార్జెస్ట్ పెద్ద ఫ్రెష్ వాటర్ లేక్. ఓకే, ఊలర్ లేక్. ఏషియాలో లార్జెస్ట్ అంటే ఇండియాలో లార్జెస్ట్ ఎవరు, వెరీ గుడ్. ఏషియాలో లార్జెస్ట్ ఎవరు, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా అంటే, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఏషియా అంటే, వన్ ఆఫ్ ద
వన్ ఆఫ్ ద అంటే ఒకటి, వన్ ఆఫ్ ద అంటే ఒకటి, ఇంకా ఉన్నాయి ఊలర్ లేకే కాకుండా ఏషియాలో, మన ఇండియాలో మాత్రం ఊలర్ లేక్. ఓకే, నెక్స్ట్ హెల్పింగ్ రెగ్యులేట్ రివర్ ఫ్లో అండ్ ప్రివెంట్ ఫ్లడ్స్. ఇవి ఫ్లడ్స్ ని, ఫ్లడ్స్ అంటే వరదలు, ఫ్లడ్స్ అంటే వరదలు రాకుండా, హిమాలయ పర్వతాల నుంచి వచ్చే వాటర్ వల్ల మనకి వరదలు రాకుండా ఇది రెగ్యులేట్ చేస్తుంది. ఓకే, ఈ లేక్ వల్ల, ఈ లేక్ లో వాటర్ స్టాక్ అయి ఉంటాయి, ఒక్కసారి వరదలు రావు. ఓకేనా, అర్థమైందిగా, ఇక్కడ వరకు చాలు.